మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామం తన అంగన్వాడీ జాబ్ కు రిజైన్ చేసి ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిలో బరిలో ఉంటుంది లక్ష్మీ రామరెడ్డి గారు. లక్ష్మీ రామరెడ్డి గారికి మాజీ ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్ కావచ్చు సపోర్ట్ చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా, ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరిచి ముందంజలో వస్తా, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతా. ఎందుకంటే తనకున్నటువంటి అంగన్వాడీ జాబ్ ను వదిలేసి ఈ రోజు సర్పంచ్ బరిలో ఉంటుంది లక్ష్మీ రామరెడ్డి గారు. ఇంతకుముందే ఎన్నో సేవలు చేశాము, ఇప్పుడు కూడా ఎన్నో సేవలు చేస్తారని చెప్తుంది లక్ష్మీ రామరెడ్డి గారు. లక్ష్మీ రామరెడ్డి గారు చెప్పండి, అసలు మీరు గ్రామానికి ఎలాంటి సేవ చేద్దాం అనుకున్నారు? గ్రామంలో ఎలాంటి సమస్యలు మీరు గుర్తించారు? ముందుగా మా గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఉంది. సీసీ రోడ్లు కరెక్ట్ లేవు. పొడ్డర్ బస్తీలో సీసీ రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది. నేను చూసినంత మట్టుకు నేను ఖచ్చితంగా అధికార పార్టీ మనది ఉంది కాబట్టి నా గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే ఖచ్చితంగా ఊరిలో ఉన్న ప్రతి చిన్న సమస్యను కూడా గమనించి ప్రజలకు నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. దాదాపు ప్రతి తల్లి, చెల్లి, అన్న, అక్క అందరి పేర్లు నాకు ఊర్లో ఉన్న అందరి పేర్లు నోటెడు. నేను ఊర్లో ప్రతి సర్వే చేసిన, అంతకుముందు గతంలో రేషన్ కార్డు సర్వే కావచ్చు, ఓటర్ సర్వే కావచ్చు, ప్రతి ఒక్కటి చేసిన నాకు ప్రతి ఒక్క ఇల్లు సుపరిచితము. ప్రతి ఒక్కరికి నేను తెలుసు, నా పేరు వాళ్ళకి తెలుసు, వాళ్ళ పేరు నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా అని హామీ ఇస్తున్నాను. లక్ష్మీ రామరెడ్డి గారు, ఒకసారి మీరు, ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండి ఇప్పుడే ప్రభుత్వ విప్ బీలే గారు చెప్పారు, ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు ఈ గ్రామానికి తీసుకొస్తున్నా అంటున్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, రేషన్ కార్డ్సే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, మరి అన్ని పథకాలు మీరు ప్రభుత్వ విప్ ఐలే గారితో కావచ్చు, అదే విధంగా మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ కావచ్చు, మిగతా చాలా మంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ లో ముందుకెళ్తారు. ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలతోటి, ఐలన్న గారి సహకారంతో మనకు అధికారంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఊరికి ప్రతి ఒక్క బెనిఫిట్ తెచ్చి మన ఊరిని అభివృద్ధిలో చేస్తానని గ్రామ ప్రజలకు నేను మాటిస్తున్నాను. ఎంతో మంది యువకులు మీతో వస్తున్నారు. అదే విధంగా యువకుల కోసం ఈ గ్రామంలో ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే లైబ్రరీ లేనటువంటి పరిస్థితి, క్రీడా ప్రాంగణం లేనటువంటి పరిస్థితి, అంతా కూడా పిల్లలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వారి కోసం ఏం కార్యక్రమం తీసుకుంటారు? ఖచ్చితంగా మన ఊర్లో ఫస్ట్ మేము అదే యువతను అడిగినాం, మీకు ఏం కావాలి అని అడిగితే కూడా యువత ఏమన్నారంటే మాకు క్రీడా ప్రాంగణం సరిగ్గా లేదు, క్రీడా ప్రాంగణం కావాలని అడిగారు, లైబ్రరీ ఒకటి అడిగారు. ఇంకా కొంతమంది యువత ఏముందంటే మన ఊర్లో కొద్దిగా అంటే చెడుదోవ పడుతున్నారు. అలాంటి యువత పైన ఫస్ట్ దృష్టి పెట్టి నా కడుపులో పుట్టిన బాబులాగా వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకొని మన పిల్లలందరినీ కూడా మంచి మార్గంలో పెట్టి మన ఊరికి ఇంకా యువత ఏం కావాలన్నా గానీ వెనకంజ వేయకుండా యువతకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఎంతో మంది అనుభవంగా ఉన్నటువంటి వారు మీతో ఉన్నారు. ఎందుకంటే ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, చాలా మంది మీతో ఉన్నారు, తిరుగుతున్నారు. గ్రామ ప్రజలందరూ చాలా మంది మీకు వచ్చారు, అదేవిధంగా మహిళలు కూడా వచ్చారు. వారి కోసం ప్రధానంగా ఎలాంటి సమస్యలు ముందుకు తీసుకొచ్చి పరిష్కరించే వైపు వెళ్తారు? అదే మా ఊర్లో యువతకు కరకపట్ల కంపెనీకి వెళ్తున్నారు. అయితే అందరూ షిఫ్టుల వైజ్ ఉంది వాళ్ళకు. షిఫ్ట్ వైజ్ అంటే కొందరు మార్నింగ్ 4 కు పోతుర్రు, మధ్యాహ్నం 2 గంటలకు పోయి 10 గంటలకు వస్తుర్రు. అలాంటి పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా మనము ఒక షిఫ్టులకు అందేటట్టు ఒక 2 బస్సులు 3 బస్సులు అట్లా అధికార పార్టీతో మాట్లాడి బస్సులు పెడితే ఏంటంటే పిల్లలకు కొద్దిగా పోవడానికి రావడానికి, మన ఊరు దగ్గర ఉంది, కరకపట్ల 10 కిలోమీటర్లు ఉంటది కాబట్టి వాళ్ళకు బస్సులు పెట్టించి ఒకటి గుట్ట నుంచి అట్లా బస్సులు పెట్టించి యువతకు ఏ ప్రాబ్లం లేకుండా చూద్దామని అనుకుంటున్నాం. ఫైనల్ గా మీరు ఒక అంగన్వాడీ జాబ్ కి రిజైన్ చేశారు, గ్రామానికి సేవ చేద్దాం అనుకుంటున్నారు. ప్రధానంగా మీరు ఎలాంటి సమస్యలపై దృష్టి పెట్టారు? ఎందుకంటే ఒక అంగన్వాడీ జాబ్ కు రిజైన్ చేసినటువంటి వ్యక్తి మీరు ఆల్రెడీ నియోజకవర్గంలోనే, మరి గ్రామ ప్రజల కోసం మీరే అన్నారు, ప్రతి పేరు తెలుసు, ప్రతి వ్యక్తి తెలుసు నాకు అని చెప్తున్నారు. వారి కోసము ఇంటికి వచ్చి ఎప్పుడైనా సరే వారి సమస్యలు పరిష్కరిస్తారా? ఖచ్చితంగా 100% నేను ప్రజలందరి ముందట హామీ ఇస్తున్నాను. వాళ్ళు ఏ రాత్రి వచ్చినా సరే నా వంతు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో నా గ్రామ ప్రజలకు అందిస్తానని చెప్తున్నా. నేను అంగన్వాడీ టీచర్ గా చేసినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు, నేను ఎవరితోటి కూడా దురుసుగా మాట్లాడలేదు. అందరినీ అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అనే పిలిచిన ఎప్పుడైనా గానీ. ఇప్పుడు కూడా అదే ప్రేమతో వాళ్ళతో ఉండి, నా భర్త కూడా అందరికీ సుపరిచితుడే, తను కూడా అధికారంలో లేకున్నా అన్ని పనులు చేశారు.
తనను తోటి మన ఎంపీటీసీ అన్నగారితో, బీర్లాయిలన్న గారితో, ఇంకా మన గ్రామ పెద్దలందరి సహాయ సహకారాలతోటి వాళ్ళని కలుపుకుంటూ మన ఊరికి ఏ అభివృద్ధి కావాలి, పార్టీలకు అతీతంగా ఒక కమిటీ వేసుకొని మన యువత నుంచి కొంత ఈ మధ్య ఏజ్ నుంచి అట్లా ఒక కమిటీ వేసుకొని ప్రధానంగా ఈ గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ లేనటువంటి పరిస్థితి, కులాలకు సంబంధించి కమ్యూనిటీ హాల్స్ ఏ ఒక్కటి కూడా లేదు, మరి అదైతే నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. వాటి కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ఖచ్చితంగా చేపిద్దాం. మన అన్న సహాయ సహకారాలు మనకు పూర్తి స్థాయిలో ఉంటాయి. మనం అధికారంలోకి వస్తే అధికార పార్టీ కూడా మనది ఉంది కాబట్టి అన్నగారికి చెప్పి ప్రతి ఒక్కటి మన ఊర్లో ఏమేమి లేవో మనం అన్ని ఒక కమిటీ ద్వారా నిర్ణయించుకొని చర్చించుకొని ప్రతిదీ పూర్తి స్థాయిలో ప్రజలకు చేపిస్తానని మా వాగ్దానం చేస్తున్నాను. ఒకసారి ఎంపీటీసీతో మాట్లాడండి, చెప్పండి. ముఖ్యంగా సుమన్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా 2 సంవత్సరాలు గడిచింది. గడిచిన కొంతకాలంలో అభివృద్ధి చేయడం జరిగింది. విరాయడపల్లి గ్రామానికి మా ఎమ్మెల్యే గారు కానీ నేను మొన్నటిదాకా ఎంపీటీసీలో పదవిలో కొనసాగుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా మా ప్రభుత్వంలో సీసీ రోడ్లు కానీ, ముఖ్యంగా విలేజ్కి కావాల్సింది ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్. అట్లే యువత మీరు ఇంతకుముందు అన్న విధంగా లైబ్రరీ ఒకటి, క్రీడా ప్రాంగణాలు, బడి, మేము ముఖ్యంగా స్కూలు, గుడి, బడి, ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ఉందో అది ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే సర్పంచ్ గారు ఉండడం వల్లనే ఈ అభివృద్ధి చెందుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కొంచెం కుంటుపడింది వాస్తవం. సర్పంచ్ లేక ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో వహించి దానిలో కుంటుపడింది వాస్తవం. కానీ ప్రభుత్వం, శ్రీనివాస్ గారు, మీ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కుంటుపడిందని కాదు, ఎన్నో సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీల అమలు కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మరి మీరు వీళ్ళ ఐలే గారికి సుపరిచితుడు, మంచి వ్యక్తి, మరి మీరు మీ సహకారంతో లక్ష్మి గారిని ఏ విధంగా గెలిపించుకోవాలనుకుంటున్నారు? 100%. ఎందుకంటే మాకు బీర్లైలే గారు ఉన్నంత కాలం మాకు ఏ గ్రామంలో అయినా సరే చూడండి, ఇలా ఒక గరీబోడికి ఇల్లు కడితే తన సొంత నిధులతోటి పట్టు వస్త్రాలు పెట్టి ఒక మేకపోతుని ఇవ్వడం ఇలా రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఏ కాన్స్టిట్యున్సీ లేదు. అది ముఖ్యంగా తీసుకోవాలి. అలాగే కొంత భాగంలో మొన్న సమ్మర్లో చెరువులలో నీళ్లు లేక గిలగిలలాడుతుంటే చెరువులు నింపిన ఘనత కూడా బీర్లైలే కాస్త నీలైలేగా మారిండు. అట్లాంటి మంచి పనులు చేసి అలా జనాలల్లా జననాయకుడు అయ్యిండు, ఒక సేవకుడిగా మిగిలిపోయిండు. అట్లాంటి వ్యక్తిని మేము నమ్మి మాకు ఒక టాస్క్ ఇచ్చిండు ఇక్కడ. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరికి ఒక టాస్క్ ఇచ్చిండు. ఏం టాస్క్ ఇచ్చిండు అంటే, మేము నీకే అప్పచెప్తున్నాము, మీరు ఏ క్యాండిడేట్ అయితే గెలిపిస్తారో ఆ క్యాండిడేట్ ఒక రాటుదేలిన వ్యక్తిగా ఉండాలి, జనాలలో ఉండాలి, జనంలో మంచి పేరు ఉండాలి, అట్లాంటి వ్యక్తిని మీరు వెతికి తీసుకురండి అని చెప్పేసి మాకు ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ లో భాగంగా మేము వీరారెడ్డిపల్లిలో మరి ఏరి కోరి ఏ క్యాండిడేట్ అయితే ఎట్లుండాలి, ఏ క్యాండిడేట్ అయితే జనాలకు దగ్గర ఉంటారు, ఏ క్యాండిడేట్ అయితే జనాలతో కలిసిపోతాడు, ఏ క్యాండిడేట్ అయితే మాకు సేవ చేస్తాడు, మమ్మల్ని గౌరవించాలి. ఫస్ట్ ప్రజాప్రతినిధులను గౌరవించుకుంటూ జనాలతో కలిసిమెలిసిపోయి వాళ్ళకి ఏ అర్ధరాత్రి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ పండుగ అయినా ఏ రకంగా కలిసిపోవాలనేది ఆ వ్యక్తి కావాలి మాకు అని చెప్పేసి మొత్తం ఏరి కోరి ఇలా లక్ష్మీ రామరెడ్డి గారులను మేము బలపరచడం జరిగింది. అదే విధంగా ఏ గ్రామంలోనైనా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, గరీబుల పార్టీ, ఇవాళ గరీబులను ఆదుకునే పార్టీ, ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే పార్టీ అనే రకంగా ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా బీర్లైలే గారు ఏ రకంగానైతే చెప్పిండో అదే రకంగా ఇలా మేము ఏరు కోరుకున్నాం. మా క్యాండిడేట్ కాస్త ఇలా ప్రజల మనిషి, ప్రజా పక్షాన గెలిచే మనిషి, ఇలా ముక్త కంఠంతో చెప్తున్నాం. ఎంత మెజార్టీ తోటి గెలిపించే అవకాశం ఉంది? ఎందుకంటే మనం చూస్తున్నాం, మహిళ వచ్చిన సందర్భంలో ఎంతో మంది మహిళలు వచ్చారు, మహిళలకు ఎన్నో పథకాలు చేశారు కదా, ఎంత మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది? నా అంచనా ప్రకారం 200 నుంచి 300 మెజార్టీతో మంచి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు మేము తీసుకుంటున్నాం. భారీ మెజార్టీగా 200 నుంచి 300 మెజార్టీతో మేము గెలిపిస్తామని మేము మీ ద్వారా మేము తెలియజేస్తాం, మా ఐలన్నకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిజంగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. నేను మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నాను. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీర్లైలే గారి సహకారంతో ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి పరిచే దిశగా ఒక గెలుపు గుర్రాన్నే పెట్టాము. ఆ గెలుపు గుర్రం అయితే ఖచ్చితంగా గెలుస్తారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించమని చెప్పి కాంగ్రెస్ శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ గురునాథ్తో శరత్.